జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు జగత్తును నిర్మించిన వాడు దేవుడు. అందులో ఉన్న సమస్తమును నిర్మించిన వాడు దేవుడు. సమస్తమును నిర్మించిన ఆయన గురించి నువ్వు తెలుసుకోవడం కనీస నీ బాధ్యత. ఆయన సృష్టించిన దారినే పిలుచుకుంటున్నావు, ఆయన ఇచ్చిన వెలుగునే వాడుకుంటున్నావు, ఆయన కలుగజేసిన వాటిని అనుభవిస్తూ, ఆయన చేసిన వాటిని నువ్వు తీరా అనుభవిస్తూ పండ్లు మామిడి పండు అంటావు, జామకాయ అంటావు, అరటి పండు అంటావు, బొప్పాయి పండు అంటావు. ఆయన జగత్తును అందరి సమస్తమును కలిగించిన వాటిని నువ్వు అనుభవిస్తూ, ఆయన చేసిన పని కింద నువ్వు ఉండి సమస్తమును నీకు నచ్చినట్టుగా బ్రతుకుతున్న నువ్వు దేవుడే లేదని మాట్లాడుతున్నావే. అది కనీసం నీ బాధ్యత. జగత్తును అందరి సమస్తమును సృష్టించిన వాడు దేవుడు తప్ప దానికదే రాలేదు.